అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు అయ్యాయంటూ ఉద్యమించారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు అందరినీ ఆశ్రయించారు. టీఆర్ఎస్ ఓట్లు తొలగించిందంటూ మిత్రపక్షం టీడీపీతో కలిసి ఫిర్యాదులు చేశారు. మరి ఇప్పుడు అదే ఇష్యూపై తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ జరుగుతుంటే టీ కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ అయింది? జాతీయ స్థాయిలో చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదు? డేటా చోరీ వ్యవహారంపై అన్ని పార్టీలు స్పందిస్తోన్నా టీ కాంగ్ మాత్రం ఎందుకు మౌనవ్రతం పాటిస్తోంది? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ వివాదం రేపుతున్న డాటా వార్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? గత ఎన్నికల్లో ఓట్ల గల్లంతు విషయంలో గగ్గోలు పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉందనే చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్గాలు రాజకీయ విశ్లేషణను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ విషయంలో ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు? ఈ అంశంపైన పార్లమెంట్ ఎన్నికల్లో వివాదం రేగడానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నా ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని ముట్టుకోవడానికి ఆందోళన చెందుతుందనే అంశం ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతయ్యాయంటూ పోరాటం చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అదే ఇష్యూపై తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. మిత్రపక్షం తెలుగుదేశానికి సపోర్టుగా ఒక్కరు కూడా నోరు మెదపటం లేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చారంటూ ఏపీ టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నా వాళ్లకు మద్దతుగా స్పందించేందుకు వెనకాడుతున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయామన్న భావనతో టీ కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెలుగుదేశానికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి సాహసించడం లేదని అంటున్నారు. ఇప్పటికే టీడీపీతో జత కట్టి చేతులు కాల్చుకున్నామని ఇప్పుడు తెలుగుదేశానికి సపోర్టుగా మాట్లాడితే పార్లమెంటు ఎన్నికల ముందు ఆ బురద తమకెక్కడ అంటుకుంటుందోనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది.